نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم، ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. اللهم انفعني بما علمتني وعلمني ما ينفعني وارزقني علما تنفعني به رب زدني علما. قال الله سبحانه وتعالى: يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. وقال النبي صلى الله عليه وسلم: من صام رمضان إيمانا واحتسابا غفر له ما تقدم من ذنبه. సర్వ స్తోత్రాలు, ప్రశంసలు, పొగడ్తలు, సకల ఆరాధనలు సకల లోకాల సృష్టికర్త, పరిపోషకుడు, తీర్పు దినానికి నిజ యజమాని అయిన అల్లాహ్ అజ్జా వ జల్లాకు మాత్రమే శోభిస్తాయి. ఆయనే భూమిని, ఆకాశాన్ని, వాటి మధ్య ఉన్న సమస్తాన్ని కేవలం 6 రోజుల్లో సృష్టించి ఆ తర్వాత ఈ సృష్టికి అతీతంగా సప్త ఆకాశాలపైన 7 ఆకాశాలపైన తన మహోన్నత ఆర్ష సింహాసనపై దానిపైన ఉండి ఈ సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. ఈ ప్రపంచంలోని సర్వ మానవులందరికీ సన్మార్గం చూపించడానికి ఈ ఇహలోకంలోకి, ప్రపంచంలోకి 1,24,000కు పైగా ప్రవక్తల్ని ఆ సృష్టికర్త ప్రభవింపచేశారు. మన సన్మార్గం కొరకు, మన ఇహపర లోకాల సాఫల్యం కొరకు ఎంతమంది ప్రవక్తలు, దైవ సందేశహరులు ప్రభవింపచేయబడ్డారో వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త, అంతిమ దైవ ప్రవక్త, హృదయాల విజేత, మానవ మహోపకారి ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అల్లాహ్ తాలా యొక్క శాంతి శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక, దరూదులు, సలాములు అవతరింపు చేయగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ ముస్లిం సోదరులారా మరియు సోదరీమణులారా మరియు గ్రామస్తులారా, ఈ రోజున అల్లాహ్ అజ్జా వ జల్లా మనందరి సృష్టికర్త అల్లాహ్ యొక్క అనుగ్రహంతో ఈ మస్జిదులో మనం ఇక్కడ అల్లాహ్ యొక్క సందేశాన్ని, ఆయన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలను విని వీటిని ఆధారంగా చేసుకొని మన జీవితంలో విశ్వాసపరంగా, ఆచరణ పరంగా మార్పు తీసుకురావడం కొరకు ఇన్షాల్లా ఇక్కడ మనం ఇక్కడ అల్లాహ్ యొక్క అనుగ్రహంతో సమావేశమయ్యాము. ఎక్కడ కూడా అది 5 నిమిషాల దర్స్ కానివ్వండి, లేదా అర్ధగంటే జరిగే గంటలు జరిగేటటువంటి ఇజితిమాలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎక్కడ కూడా ఒక ముస్లిమా లేదా ఒక మనిషి ఎప్పుడైతే ఉంటాడో అతడి యొక్క సంకల్పం ఏముండాలి? ధార్మిక విద్యను నేను ఆర్జిస్తున్నాను. ధార్మిక విద్యను తెలుసుకోవడం అనేది, ధార్మిక విషయాలు గ్రహించడం అనేది ఇది ప్రతి ఒక్క వ్యక్తి పైన, మరి ప్రతి ఒక్క ముస్లిం పైన విధిగా ఉంది. ఇది మన జీవితం. ఇది ధార్మిక విద్యను అభ్యసిస్తూ ఉండడము, ధార్మిక విషయాలు తెలుసుకుంటూ ఉండడము, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుంటూ ఉండడము, మనము మనలో ఉన్న లోపాలను సవరించుకుంటూ అల్లాహ్కు మెచ్చే పనులు చేస్తూ అల్లాహ్కు నచ్చని పనులను మనం దూరం చేసుకుంటూ ఉండడమే
ఈ జీవితంలో మనల్ని మనం జ్ఞానపరంగా, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా అప్డేట్ చేసుకోవడమే ఇదే మన జీవితం. దీన్ని ఎవరైతే ఎప్పటికప్పుడు తన విద్యను, తన జ్ఞానాన్ని నేర్చుకుంటూ దాన్ని పెంపొందించుకుంటూ వెళ్తున్నారో అతడు చాలా ధన్యజీవుడు. ఈరోజు అదే కారణం. ఖుల్ హల్ యస్తవిల్ లదీన యఅలమూన వల్లదీన లా యఅలమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇదే ప్రశ్నించాడు. జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానము లేని వ్యక్తి ఇద్దరు సమానం కాగలుగుతారా? జ్ఞానమున్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, జ్ఞానం లేని చదువుకోని వ్యక్తి ఇద్దరు సమానం కాగలుగుతారా అని అల్లాహ్ తఆలా ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇక్కడ ముమ్మాటికి సమానులు కాజాలరు. జ్ఞానం ఉన్న వ్యక్తి, జ్ఞానం లేని వ్యక్తి సమానం కాకూడదు. కాబట్టి మనం జ్ఞానం లేనివాడిగా ఉండాలా? నౌజుబిల్లా, అలా కాదు. జ్ఞానం ఉన్న వ్యక్తిలో చేరుకోవాలి. మన యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు, తలబుల్ ఇల్మ్ ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ఒక్క ముస్లిం పైన ధార్మిక విషయాలు తన జీవిత లక్ష్యము, మరియు తన జీవితంలో ఏదైతే తన అల్లాహకు, తన సృష్టికర్తకు, అల్లాహకు దగ్గర చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవడం అనేది అతడిపైన విధిగా చేయబడింది. కాబట్టి సోదరులారా, ఇలాంటి యొక్క ఇజ్తిమాలు, సమావేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం మహద్భాగంగా మరియు భావిస్తూ ఇన్షాల్లా ఇందులోకి వచ్చి శ్రద్ధగా వినాలి. ఇక్కడికి వచ్చే మన లక్ష్యం కేవలం అల్లాహ్ ప్రసన్నతే ఉండాలి. ఇఖ్లాస్ అంటారు దీన్నే. మనం ఇక్కడ ఎందుకు వచ్చాము? అల్లాహ్ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం, అల్లాహ్ విషయాలు తెలుసుకోవడం. దానివల్ల ఇన్షాల్లా మన పరలోకంలో మనం ఇన్షాల్లా ప్రతిఫలం పొందే ఒక ఉద్దేశంతో వచ్చాము. ఇన్షాల్లా ఇది మన ఒక నియత అయి ఉండాలి, అది మన సంకల్పమే ఉండాలి. అలా అయితే ఇన్షాల్లా ఇక్కడ ఎంతమంది ఇక్కడ హాజరయ్యారో వారందరికీ ఇన్షాల్లా దైవ కారుణ్య దైవదూతల యొక్క ప్రార్థనలు కూడా లభిస్తాయి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనందరం కూడా అల్లాహ్ యొక్క దగ్గర అల్లాహ్ ఆకాశాల్లో ఆ దైవ దూతల పరిష్టాల మధ్య కూడా మనం అల్హమ్దులిల్లాహ్ మన పేరు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇవి సంక్షిప్తంగా నేను ఈ సభకు సంబంధించి, ధార్మిక విద్యకు సంబంధించి నేను కొన్ని విషయాలు చెప్పాను. అయితే సోదర మహాశైలారా, సోదరి మల్లారా, మనందరి పైన నేను చెప్పినట్టుగా విధి ఎలా అయితే ఉందో దాంట్లో ప్రతి ఒక్క ముస్లిం తెలుసుకోవాల్సిన 4 విషయాలు ఉన్నాయి. దాన్నే మనము హదీసే జిబ్రాయిల్ అంటాం. హదీసే జిబ్రాయిల్ వెలుగులో ఇస్లాం యొక్క అంతస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకోవాలి. ఏంటవి? జిబ్రీల్ అలైహిస్సలాం గారు, ఈయన పూర్తి దైవ దూతల నాయకుడు, ఫరిష్తా మలాయిక అంటాము, అందులో నాయకుడు ఆయన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కంటే ముందు మరి వారిపైన కూడా వహీని, దైవ సందేశాన్ని తీసుకొచ్చే బాధ్యత అల్లాహ్ తాలా జిబ్రీల్ ద్వారా చేయడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు మానవ రూపంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు చదివించిన తర్వాత, సలాం తిప్పిన తర్వాత ఎలాగైతే మనం సజ్దా ఒక స్థితిలో కూర్చుంటామో అలా కూర్చొని ఉన్నారు. ఆ వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి తెల్లటి దుస్తులు ధరించి ఉన్నాడు, నల్లటి యొక్క వెంట్రుకలు ఉన్నాయి. అతని యొక్క ముఖం పైన ఎలాంటి ప్రయాణ చిహ్నాలు లేవు. అంటే అలసిపోవడం కానీ చెమట కానీ లేకుండా చాలా తాజాగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే స్నానం చేసి వస్తున్నంతగా అంత ఫ్రెష్గా తాజాగా ఉన్నారు. ఆ వ్యక్తి అందరినీ దాటుకుంటూ వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తన మోకాళ్ళని ప్రవక్త మోకాళ్ళకు ఆనించి ప్రవక్త గారి మోకాళ్ళపైన తమ చేతులు పెట్టి అడుగుతారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే జిబ్రీల్ కాబట్టి ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలుసు కాబట్టి అడిగారు, అఖ్బిర్నా అనిల్ ఇస్లాం, అఖ్బిర్ని అనిల్ ఇస్లాం. ఇస్లాం అంటే ఏంటో నాకు తెలియచేయి, ఇస్లాం అంటే ఏంటి అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జవాబిస్తారు, అంతషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ వ తుకీము సలాత వ తూతు జకా వ తఫూమ రమజాన వ తహజ్జుల్ బైత్. ప్రవక్త సల్లల్లాహు చెప్తారు 5 విషయాలు చెప్తారు. ఇస్లాం అంటే 5 విషయాలు. ఒకటి, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, మరి ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యం పలకటం, సాక్ష్యం ఇవ్వడం. రెండవది, నమాజును స్థాపించడం. మూడవది, రమదాన్ ఉపవాసాలు పాటించడం. నాలుగవది, జకాత్ ఇవ్వడము. ఐదవది, హజ్ చేయడము. ఇక ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మళ్ళీ అడుగుతారు, ఈమాన్ గురించి మాకు తెలియచేయండి. అప్పుడు ప్రవక్త గారు అంటారు, అల్లాహ్ పట్ల విశ్వాసం, దైవదూతల పట్ల విశ్వాసం, దైవ గ్రంథాల పట్ల విశ్వాసం, దైవ ప్రవక్తల పట్ల విశ్వాసం, పరలోకం పట్ల విశ్వాసం, మంచి చెడు విధిరాతుల పట్ల విశ్వాసం. మూడో ప్రశ్న మళ్ళీ అడుగుతారు, ఇహ్సాన్ అంటే ఏమిటి అని. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జవాబిస్తారు, ఇహ్సాన్ అంటే నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్లుగా ఆరాధించడం, నువ్వు అల్లాహ్ను చూస్తున్నట్లుగా ఆరాధించటం. ఈ స్థితి కనుక లేకపోతే అల్లాహ్ నిన్ను చూస్తున్నాడని నువ్వు భావించటం. ఆ తర్వాత ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది అని మళ్ళీ అడగడం జరిగింది.
అది అడిగే వ్యక్తి అడగబడే వ్యక్తి ఇద్దరు సమానులే, అంటే నాకు తెలియదు మీకు తెలియదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయానికి ముందు వచ్చే కొన్ని చిహ్నాలు చెప్తారు. ప్రళయం సంభవించడానికి ముందుగా ఏం జరగబోతాయో అది కొన్ని విషయాలు చెప్పడం జరుగుతాయి. అయితే ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే ఈ ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్, ఈ 3 మరాతిబుల్ ఇస్లాం, అంటే ఇస్లాం యొక్క అంతస్తులు ఇవి, ఇస్లాం యొక్క దశలు ఇవి. ఏదైనా వ్యక్తి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, ఈ కలిమ తయ్యిబా, కలిమ షహాదత్ ద్వారా ఇస్లాంలోకి ప్రవేశిస్తాడు. ఇస్లాంకి రాగానే ఏముంది? 5 విషయాలు ఉన్నాయి. ఇస్లాం నుండి దానికంటే పైన ఒక మెట్టు ఏంటి, స్థానం ఏంటి, అంతస్తు ఏంటి? ఈమాన్. ఆ ఈమాన్లోని 6 విషయాలు. ఈమాన్ నుండి మళ్ళీ కొంచెం పైకి వెళ్తే ఇహ్సాన్. ఇలా మనం ఇస్లాం గురించి పూర్తిగా తెలుసుకోవాలి, ఆచరించాలి. ఆ తర్వాత ఈమాన్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇహ్సాన్ స్థితిలోకి వెళ్ళి నేను మీరు అల్లాను చూస్తున్నాం, అల్లా నా ముందే ఉన్నాడు, ప్రత్యక్షమే ఉన్నాడు అంటే చిత్రలేదు, తక్కువ ఆరాధన పరంగా, భావపరంగా ఆ విధంగా ఆరాధించడము. లేదంటే నన్ను అల్లా చూస్తున్నాడు, ఎక్కడ ఉన్నా కూడా, ఏ ఆరాధన చేసినా కూడా అల్లా నన్ను చూస్తున్నాడు అనే స్థితికి వెళ్ళడం అనేది ఇది ఇహ్సాన్ దర్జా, ఇహ్సాన్ స్థితి. అయితే ఈ స్థితికి మనం చేరాలి ఇన్షాల్లా. అయితే ఇప్పుడు నేను మీ ముందు ఇన్షాల్లా ఈ ఇస్లాంలోని 5 విషయాలు ఏవైతే ఉన్నాయో అందులోని 4వ రుకున్ ఏదైతే ఉందో అదే మనం ఇప్పుడు ఇన్షాల్లా కొద్ది రోజుల్లో రమదాన్లోకి ప్రవేశించబోతున్నాము. రమదాన్లోకి ప్రవేశించే ముందు ఒక ముస్లిం పైన ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ముస్లిం ఏ విధంగా తన రమదాన్ను వెల్కమ్ చేయాలి, స్వాగతించాలి, ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలనేది ఇన్షాల్లా మీ ముందు కొన్ని విషయాలు చెప్పేసి ఇన్షాల్లా నేను ముగిస్తాను. చూడండి, ఈ నెల ఏదైతే ఉందో ఇది షాబాన్ మాసం. ఇస్లాం యొక్క మాసాలు 12. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే తౌబా 9వ సూరాలో 35వ వచనములో అల్లాహ్ అజ్జ వ జల్ల తెలియజేశారు, ఇన్న ఇద్దత షుహూర్ ఇందల్లాహి 12 షహరన్ ఫీ కితాబిల్లాహ్ యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాలను పుట్టించినప్పటి నుండి అల్లా దగ్గర, అల్లా గ్రంథంలో మాసాలు 12, నెలలు 12, సంఖ్య అంతే. అవేంటని, దేంతో ప్రారంభమవుతాయి? ముహర్రం, చెప్పగలుగుతారు ఎవరైనా? ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ ఆఖర్, జుమాదల్ ఊలా, జుమాదల్ థాని లేదా ఉఖ్రా అంటారు. ఆ తర్వాత ఏముంది? రజబ్, తర్వాత షాబాన్, రమదాన్, షవ్వాల్, దిల్ఖాదా, దుల్హిజ్జా. ఈ 12 మాసాల పేర్లు మనకు తెలిసి ఉండాలి. ప్రతి ఒక్క ముస్లింకు తన ఇస్లామియా మాసాల పేర్లు తెలిసి ఉండాలి. అయితే ఈ 12 మాసాలు 4 మాసాలు పరిశుద్ధమైనవి, గౌరవప్రదమైనవి. మిన్హా అర్బఅతున్ హురుమ్. ఇందులో 4 మాసాలు చాలా గౌరవప్రదమైనది. అంటే ఆనాడు అరబ్బులు, ఆనాడు ముష్రిక్కులు కూడా వీటిని గౌరవించేవాళ్ళు. 12 మాసాల్లోని 4 మాసాలను చాలా అతిగా గౌరవించేవాళ్ళు. అతిగా గౌరవించేవారంటే అందులో వారు యుద్ధాలు చేయడం కానీ, దౌర్జన్యాలు చేయడం కానీ, హత్యలు చేయడం కానీ, ఏవైతే పాపాలు వాళ్ళు చేసేదో వారు తమగా ఇవి చాలా గౌరవప్రదమైన మాసం, నిషిద్ధ మాసం, ఇందులో చేస్తే మహాపాపం అవుతుందని వారు ఆ రోజు నుండి కూడా వాటిని ఎక్కువగా గౌరవంగా భావించేవారు. అవేంటి? అవి 4 ఉన్నాయి. ఒకటి కంటిన్యూస్గా ఎడతెగకుండా 3 వచ్చేవి. ఏంటవి? దిల్ఖాదా 11వ నెల, దుల్హిజ్జా 12వ నెల, ముహర్రం 1వ నెల, ఆ తర్వాత రజబ్. అయితే ఇక్కడ నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే షాబాన్ మాసం అనేది ఈ 4 మాసాల్లో లేదు. ఉందా? 4 మాసాలు లేదు. దిల్ఖాదా, దుల్హిజ్జా, ముహర్రం, రజబ్ ఉంది. ఈ 4 విషయాలు. అయితే మాసము ఏదైనా కూడా మనము అందులో మన ఆత్మల పైన దౌర్జన్యం చేసుకోకూడదు. నెల ఏదైనా, మాసము ఏదైనా మన ఆత్మల పైన, మన మనస్సు పైన, మన పైన మనం దౌర్జన్యం చేసుకోకూడదు. మన ఆత్మల పైన, మన పైన మనం దౌర్జన్యం చేసుకోకూడదు అంటే ఏంటి? పాపాలకు ఒడిగట్టకూడదు, అవిధేయతకు ఒడిగట్టకూడదు. అల్లా అవిధేయతకు, ప్రవక్త అవిధేయతకు ఒడిగట్టకూడదు. కేవలం 4 మాసాలే కాదు, లేదా రంజాన్లోనే కాదు, లేదా షాబాన్లోనే కాదు, 12 మాసాలు చేయాలి. ప్రత్యేకించి అల్లా ఏ మాసానికి ఎంత విశిష్టనిస్తాడో, ఎంత ఘనతనిస్తాడో అందులో ఆ ఘనత వల్ల ఆ మాసం యొక్క పవిత్రత పెరుగుతుంది. కాబట్టి అందులో పాపాల తీవ్రత కూడా పెరుగుతుంది. కాబట్టి అందులో మరింత మనం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఇక ఈ నెల ఏదైతే జరుగుతుందో షాబాన్, ఇప్పుడు సగం గడిచిపోయింది, ఇప్పుడు 17వ తేదీలోకి మనం వచ్చేసాము. ఇంకొక 12-13 రోజులు కూడా మోసం అయిపోతుంది. ఈ మాసంలో చాలా మంది ప్రజలు ఏమరుపాటు గురై ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాసంలో, షాబాన్ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు. అత్యధికంగా అంటే దాదాపుగా 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రవక్త గారు ఉపవాసాలే ఉంటారు. అయితే ఉసామా బిన్ సయీద్ రదియల్లాహు తఆలా అన్హు గారికి ఆశ్చర్యం కలిగింది. ప్రవక్త, మేము మిమ్మల్ని షాబాన్లో అత్యధికంగా ఉపవాసాలు పాటించడం కంటే ఇతర ఏ మాసాలు చూడలేదు. ఇతర మాసాల కంటే మీరు ఈ మాసంలో అత్యధికంగా ఉపవాసాలు పాటిస్తున్నారు, ఎందుకలా? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానం ఇస్తారు. దాక షహ్రున్ యగ్ఫులున్ నాస్. ఈ మాసం ఏదైతే ఉందో ఇందులో చాలా మంది ప్రజలు ఏమర్పాట్లో ఉంటారు, గాఫిల్ ఏమర్పాట్లో ఉంటారు, తమ తమ పనుల్లో ఉంటారు. కానీ ఇది ఎంతటి ఘనమైన మాసం అంటే తుర్ఫా ఫీహిల్ అమాల్ రబ్బిల్ ఆలమీన్. ఈ మాసం ఏదైతే ఉందో ఈ మాసంలోనే అల్లాహ్ తఆలా యొక్క సమక్షంలో మన ఆచరణలు, మన కర్మలు అల్లాహ్ యొక్క ముందు సమర్పించబడతాయి. ఈ షాబాన్ మాసంలోనే అల్లాహ్ దగ్గర, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సకల లోకాల ప్రభు అల్లాహ్ దగ్గర మన ఆచరణలు, మన కర్మలు సమర్పించబడతాయి. ఒహిబ్బు అన సాయిం. అప్పుడు అంటారు, నా ఆచరణ ఎప్పుడైతే అల్లాహ్ ముందు సమర్పించబడుతుందో ఆ స్థితిలో నేను ఉపవాసంతో ఉండటాన్ని ఇష్టపడతాను, అందుకోసమే నేను అత్యధికంగా ఉపవాసం పాటిస్తాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, ఈ మాసంలో చాలా మంది ఏమర్పాట్లో ఉంటారు. ఇంత శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధ చూపించారు. ఆచరణ విషయాల్లో కానీ, ఆరాధన విషయాల్లో కానీ చూపించారు. రెండోది, అల్లాహ్ తఆలా దగ్గర మన ఆచరణలు అల్లాహ్ ముందు వెళ్తాయి. ఇక మూడో విషయం ఏంటంటే, ఈ మాసానికి ఉన్నటువంటి మరొక విషయం ఏంటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్ స్థితికి ఈ స్థితిలో చూడాలని అల్లాహ్ ఎలా అయితే మనం కోరుకుంటున్నాడో, అలానే ప్రతి ఒక్క ముస్లిం దాసుడు దాసి, ప్రతి ఒక్క ముస్లిం దాసుడు దాసి, బందా బంది ఎవరైనా కానీ వాళ్ళు నవాఫిల్లోకి రావాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 3 రకాలుగా మనకి ఆచరణలు పెట్టాడు. ఒకటి ఫరాయిద్ అంటాం, తప్పనిసరిగా చేయాల్సింది. ఉదాహరణకి నమాజ్ తీసుకుంటే జమాత్తో చేయాల్సింది. ఫజర్లో ఎన్ని రకాలు జమాత్తో చేస్తాం మనం? 2 రకాతులు. ఫజర్లో 2 రకాతులు, జోహర్లో 4 రకాతులు, తర్వాత ఇలా. ఇది ఫర్ద్, ఇది తప్పనిసరిగా. మరి చాలా మంది కూడా ఫర్ద్ చేసి సలాం తిప్పేసి వెళ్ళిపోతారు. కాస్త ప్రశాంతంగా కూర్చొని అస్కార్ చేయడం, సున్నతులు చదవడం కొంతమంది పాటిస్తారా? పాటించారు కొంతమంది. అయితే అల్లాహ్ తఆలా ఏం చెప్పాడంటే, నేను ఏదైతే విధిగా చేశానో, తప్పనిగా చేశాను ఫర్ద్, దాని వల్ల కూడా దాసుని ప్రేమిస్తాను. కానీ అల్లాహ్ అజ్జా వజల్ ఏమన్నాడు, దానికంటే గొప్ప విషయం. ఆ హదీస్ ముస్లిం షరీఫ్లో ఉంది. పదాలు ఏంటంటే, మన్ ఆదా లీ వలియ్యా ఫఖద్ ఆజంతు లిల్ హర్బ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లాహ్ అజ్జా వజల్ అంటున్నాడు. దీన్ని హదీసే ఖుదూసి అంటాం. అల్లాహ్ మాటల్ని ప్రవక్త చెప్తారు. ఏమంటున్నారు? వమన్ ఆదాలి వలియా అంటే నా మిత్రుణ్ణి, నా వలీని, నా మిత్రుణ్ణి ఎవడైతే ద్వేషిస్తాడో, అతనితో వైర్యం లేదా అతనితో గొడవ పెట్టుకుంటాడో, ఫఖద్ ఆజంతు లిల్ హర్బ్, వాడు నాతో యుద్ధానికి సిద్ధం అవ్వాలంటున్నాడు. అల్లాహు అక్బర్. అంటే అల్లాహ్ తఆలా దాసుని నా మిత్రుడు వలి అంటున్నారు. వలి అంటే ఎవరు? చాలా పుణ్యాత్ముడు. అల్లాహ్ తఆలా ఇస్తున్నాడు బిరుదు నా వలి అని. మనలో చాలా మందికి, నీలో నాలో కానీ అల్లాహకు వలి కావాలని లేదా, అల్లాహకు ప్రియతమ దాసుడు, అల్లాహ్ యొక్క ప్రత్యేకమైన దాసుడు, ప్రేమ దాసుడు, అల్లాహకు మెచ్చే దాసుడు అని. ఎలాంటి దాసుడు? ఇలా చేతులెత్తి ఏదైనా దువా చేస్తే ఆ దువా స్వీకరించబడాలి. మన కోరిక ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది, ఉంటున్నారు లేదా? అల్లాహ్ తాలాతో మనం ఏదైనా కష్టాలు, నష్టాలు, ఆపదలు ఉంటే మన చేతిలో దువా చేసామా, నమాజ్ చేసి దువా చేసామా, అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తాలా మన దువాని స్వీకరించాలి. ఆ ఒక్క కష్టం, నష్టం, బాధ అదంతా విడిపోవాలి. కానీ ఇలా మీరు కోరుకోవడం వల్ల అయిపోతుందా? లేదు. దానికోసం ఏం చేయాలి? మెహనత్ చేయాలి, కృషి చేయాలి, ఎక్స్ట్రా సమయాన్ని మీరు ఇవ్వాలి అల్లాహ్ కొరకు. సింపుల్గా ఎంత కష్టపడితే ఈ రోజుల్లో మనకంతా రిటర్న్ వస్తుంది డబ్బు. చూడ మన డ్యూటీలో కూడా ఉంటుంది కదా, ఓటీ అని, అంటే ఎక్స్ట్రా చేస్తాం మనం. సండే చేస్తే ఇంత, హాలిడేస్లో చేస్తే ఇంకా డబ్బులు, ఇవన్నీ ఉన్నాయి లేదా? అలానే అల్లాహ్ అజ్జా వజల్ దగ్గర కూడా ఏంటి, మనము ఓన్లీ ఫరాయిజ్ సున్నతులే కాకుండా మన నిత్య జీవితంలో నఫిల్ నమాజులు కూడా చేయాలి. నఫిల్ అంటే ఎక్స్ట్రా, ఐచ్ఛికంగా చేసేవి. ఈ ఫర్జ్ అల్లాహ్ తఆలా
ఖచ్చితంగా చేశాడు, చేస్తున్నావు. ఓకే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారు. సున్నతే ముఅక్కిదా అంటాం మనం. ఫజర్లో 2 రకాతులు ఉన్నాయి, జోహర్లో జమాత్ కంటే ముందు, జమాత్ తర్వాత 2, తర్వాత మగ్రిబులో జమాత్ తర్వాత 2, ఇషాలో జమాత్. ఇవి సున్నదే ముఅక్కిదా, ప్రవక్త గారు చేసేవి, ఇవి చేస్తున్నాం. మరి ఇంకా నీ తరపున ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా? నీ తరపున ఏం చేస్తున్నావు? నీవు అల్లా దగ్గర పొందరు, అల్లా సమీపం కొరకు ఏం చేస్తున్నావు అది చేయాలి. అది నఫిల్ అంటారు. తహజ్జుద్ నమాజ్, నమాజులో తహజ్జుద్ నమాజ్ నఫిల్లో చాలా గొప్పది. అఫ్జలు సలాతి బాదల్ ఫరీద సలాతుల్ లైల్, సలాతు ఖియాముల్ లైల్. ఫరాయిజ్ తర్వాత కంపల్సరీ చేయాల్సిన జమాత్ ఫరజ్ తర్వాత సున్నత్ నఫిల్లో గొప్పదేంటి? తహజ్జుద్ నమాజ్. సుబ్హానల్లాహ్, తహజ్జుద్ నమాజ్ ఉంది, ఇష్రాక్ నమాజ్ ఉంది, జుహా నమాజ్ ఉంది. అంతేకాకుండా మనలో ఏవైతే 360 ఎముకలు ఉన్నాయి, కీళ్ళు ఉన్నాయి, వాటికి ఒక్కొక్క సదకా ఇవ్వడం కోసం ప్రత్యేకించి 2 రకాతులు చేయాలి. ప్రవక్తగా చెప్పారు ఇవన్నీ నఫిల్ నమాజులు. నఫిల్ నమాజుల ద్వారా దాసుడు అల్లాహకు చాలా దగ్గరవుతాడు. నమాజులు నఫిల్ నమాజ్. మరి ఉపవాసాలు ఉన్నాయి లేదా? ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు ఉన్నాయి. ఆ నఫిల్ ఉపవాసాలే ఈ షాబాన్లో చేయాలి. చాలా మంది రమదాన్లో చేస్తారు, రంజాన్ తర్వాత ఉపవాసాలు పాటిస్తారా? పాటించాం. షవ్వాల్లో 6 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ జిల్హిజ్జాలో 9 రోజులు ఉన్నాయి. జిల్హిజ్జాలో అరఫా వరకు, 1 నుండి అరఫా వరకు చేయాలి, 9 రోజులు చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ముహర్రం 9, 10 ఉంది. షాబాన్లో 15 రోజులు, 20 రోజులు ఉన్నాయి. సుబ్హానల్లాహ్, ఇవన్నీ చేయాలి. అంతేకాకుండా సదకాత్, ఖైరాత్, నఫిల్ ఉన్నాయి లేదా? జకాత్ అనేది ఫర్ద్. ఆ జకాత్ కాకుండా మిగతాది మనం ఇచ్చేవన్నీ ఏమవుతాయి? నఫిల్ అవుతాయి. జుమాకి ఇస్తున్నాం, లేదా అల్హమ్దుల్లాహ్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అందరికీ ఇలా దాన ధర్మాలు కానివ్వండి, నమాజులు, ఉమ్రా హజ్ అనేది ఒక్కసారి జీవితంలో ఫర్జ్. అది నెరవేరింది అనుకోండి, అల్లాహ్ మళ్ళీ మీకు అవకాశం ఇచ్చాడు, మళ్ళీ ఉమ్రాకి వెళ్తున్నారు మీరు. ఏమవుతుంది? ఇది నఫిల్ అవుతుంది మీ పైన, మీ బాధ్యత తీరిపోయింది. నఫిల్ మళ్ళీ వెళ్తున్నారు, అల్లాహ్ ఒక అనుగ్రహం వచ్చింది, మళ్ళీ వెళ్తున్నారు. ఇలా అన్నిట్లో నఫిల్ చేయాలి. అయితే సోదరులారా, ఇలా అల్లాహ్ అజ్జ వ జల్లా యొక్క సామీప్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇది నాకు మీకు ఇవ్వాల్సినటువంటి ఒక అల్లాహ్ ఆఫర్. అయితే ఇది అందరికీ కలుగుతున్న మహద్భాగ్యం కలగదు. ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే శ్రమిస్తారో వారికే వస్తుంది. కాబట్టి మన మైండ్ సెటప్ అనేది కేవలం ఇక్కడే సంపాదించాలి కాదు. ఇదంతా ఇక్కడికే. నువ్వు సంపాదించాల్సింది ఎక్కడి కోసం? పరలోకం కొరకు. పరలోకంలో ఏది ఇక్కడైతే ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తావో ఆరాధనలో, అంత అల్హమ్దులిల్లాహ్ రిటర్న్ మీకు అల్లాహ్ అజ్జ వ జల్ ఎక్కడ ఇస్తాడు? ఇన్షాల్లా ఇక్కడ ఇస్తాడు, ఇహలోకంలోనూ ఇస్తాడు, పరలోకంలో మళ్ళీ ఇస్తాడు. కాబట్టి ఇన్షాల్లా ఈ మాసము అనేది ఇన్షాల్లా ఇది. రెండవది, ఈ మాసంలో మనం చేయాల్సింది, సలమా బిన్ కుహైల్ రదియల్లాహు తఆలా అన్హు గారు సహా అస్లాఫ్ ఎవరైతే ఉన్నారో, అస్లాఫ్ అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సహాబా శిష్యులు, వారి శిష్యులు తాబెయిన్, వారి యొక్క శిష్యులు తబెయిన్. 3 తరాలు వారు ఉంటారు. ప్రవక్త, సహాబాలు, వారి శిష్యులు తాబెయిన్లు, వారి శిష్యులు తబెయిన్లు. మీలో అనుకోవచ్చు కదా, ఈ మోల్ సాబ్ ఎక్కడ వచ్చి ఏమో చెప్తున్నాడు, అసలు ఏం అర్థం లేదు అనుకుంటున్నారు కావచ్చు కదా. కానీ మనం నేర్చుకోవాల్సింది ఈ విషయాలే. వింటున్నారా? ఏ మాసంలో ఉన్నామో ఆ మాసానికి సంబంధించిన విషయాలేంటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఇన్షాల్లా ఈ పదాలు కూడా తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే షరియతులో ఉంది. ప్రవక్త గారు చెప్పారు, ఖైరల్ ఖురూని కర్నీ సుమ్మల్లదీన యలూనహుం. ప్రవక్త గారు బోధించారు, అన్ని కాలాల కంటే శ్రేష్టమైన కాలం నాది. అంటే ఎవరిది? ప్రవక్తది, ప్రవక్త ఉన్న సహాబాలది. సుమ్మల్లదీన యలూనహుం, ఆ తర్వాత వచ్చినవారు అని చెప్పారు. ఎవరు మరి వాళ్ళు? వారే సహాబాలను అనుసరించేవారిని తాబెయిన్ అంటారు. అనుసరించేవారు తాబెయిన్ అంటే వారిని అనుసరించేవారు. ఈ 3 కాలాల వాళ్ళే ఈ పూర్తి ప్రపంచంలో శ్రేష్టమైన వాళ్ళే మనకు ఆదర్శం. ఎవరిని చూడాలి నువ్వు? ముహమ్మద్ ప్రవక్తను చూడాలి. దీంట్లోనైనా కూడా వాళ్ళని వీళ్ళని కాదు, ఆ హీరోను, ఆ రాజకీయ నాయకుడిని, ఆ స్పోర్ట్స్ మెన్, వీడిని వాడిని కాదు. ఎవరిని? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, సహాబాని, అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు తఆలా అన్హు, ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్, అలీ రదియల్లాహు అన్హు, వీరిని నువ్వు ఆదర్శంగా తీసుకోవాలి. వారు ఎలా నమాజ్ చేస్తారో అలా క్వాలిటీ నమాజ్ రావాలి.
వాళ్ళు ఏ డ్రెస్ కోడ్ వేశారు, వాళ్ళ యొక్క బాహ్యం ఎలా ఉంది, ఆంతర్యం ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా సున్నతులు లేదా ఆచరణ దగ్గరయ్యారు, అది చూడాలి నువ్వు. మరి ఖదీజా రదియల్లాహు అన్హా, ఫాతిమా రదియల్లాహు అన్హా, ఆయిషా రదియల్లాహు అన్హా, వీరందరూ కూడా మనకు ఎవరు? వీరు ఆదర్శం. కాబట్టి వాళ్ళు ఈ మాసాన్ని ఎలాగ ఉపయోగించుకున్నారు అది మనం తెలుసుకోవాలి కదా. అందుకోసమే సలబా బిన్ కుహైల్ రదియల్లాహు అన్హు మరియు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి గారు ఏమన్నారంటే, తూబా లిమన్ అస్లహ నఫ్సహు ఖబ్ల రమదాన్. రమదాన్ కంటే ముందు తమ మనస్సులను ఎవరైతే పరిశుద్ధపరుచుకున్నారో వారికి శుభవార్తలు, వారికి శుభాలు అన్నారు. రమజాన్ కంటే ముందు ఆత్మను పరిశుద్ధపరచుకోవడం ఏంటి? దాన్ని మళ్ళీ మనకు ఉదాహరణల ద్వారా, ఉపమానాల ద్వారా మనకు తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, అందరం రైతులమే, ఊళ్ళలో ఉంటాం, గ్రామాల్లో ఉంటాం, మనకన్నీ తెలుసు. మనం పొలం వేయడానికి ముందు, అంటే విత్తనాలు వేయడానికి ముందు, నారు వేయడానికి ముందు ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ రైతు చేసే పని ఏంటి? భూమిని చదును చేస్తాడు. ఫస్ట్ భూమిని చదువు చేసుకోవాలి. అందులో చెట్లున్నాయి, చెత్త ఉంది, అన్నీ క్లీన్ చేస్తాడు. సమాంతరంగా ఉంటుంది, ఎలాంటిది ఏది ఉంటుంది, మొత్తం మట్టి ఉంటుంది అంతే. రెండో పని ఏం చేస్తాడు? నీళ్లు పట్టించాలి. నీళ్లు పట్టించాలి లేదా? దాన్ని పూర్తిగా నీళ్లు పట్టించాలి. ఆ తర్వాత నారు పెడతాడు. ఈ విధంగానే మనకి చెప్పడం జరిగింది. రజబ్ మాసం ఏదైతే ఉందో, ఈ రజబ్ మాసంలో మనము ఏ విధంగానైతే రైతు ఏ విధంగా తన భూమిని చదును చేస్తాడో ఆ విధంగా మనము మన మనస్సును చదువును చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే, మనకు ఆ కోరిక అనేది అంటే ఏముంది, మన యొక్క మనస్సు అనేది అల్లా వైపు, ఆచరణ వైపు, ఆరాధనలో ఉందా? నిమగ్నం అవుతుందా? ఈ రోజులు అవుతుందా? చెప్పండి. అల్లాహు అక్బర్ అని నమాజ్ నిలబడితే నిల్చుంటుంది. అల్లాహు అక్బర్ అనగానే ఎన్ని ఆలోచనలు వస్తాయి? నెక్స్ట్ తెలుసుకోగానే ఆలోచనలు స్టార్ట్ అవుతాయి కదా. అని ఆ పని చేయాల్సింది కదా, అక్కడికి వెళ్ళాల్సిందే, వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ఎట్లా ఉంది అంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇన్ని పనులు ఉన్నాయని మొత్తం మైండ్ మొత్తం ఓపెన్ అవుతుంది, కంప్యూటర్ ఓపెన్ అవుతానట్టు. అవుతుంది లేదా? అవుతుంది. నమాజ్ తిప్పిన తర్వాత ఏది ఉండదు, జీరో. మళ్ళీ అది ఇంతకుముందు వచ్చే గుర్తు అంటే మన పరిస్థితి ఎలా ఉంది అన్నది. ఆచరణ పైన, ఇస్లాం పైన, ధర్మం పైన అంత ఆసక్తి అనేది లేదు. చాలా ఏదో జీవితం గడుపుతున్నాం. అందుకోసమే చెప్తున్నారు, రంజాన్ రాబోతుంది కాబట్టి తయారీ ఏర్పాట్లు అనేది చేస్తుంది. మనలో ఎంతమంది ఉన్నారంటే ఖురాన్ చదవాలి రోజు? అల్లా గ్రంథం ఖురాన్, సన్మార్గ గ్రంథం ఖురాన్, డైలీ సుబ్హానల్లాహ్ క్రమం తప్పకుండా ఖురాన్ తీసి ఈరోజు ఒక వాక్యం చదువుతున్నాను, లేకపోతే పేజ్ చదువుతున్నాను. ఎవరైనా మనలో దాన్ని గ్రహించే వాళ్ళు ఉన్నారా? మెసేజ్ ఆ రోజు ఖురాన్ చదవకపోతే, అయ్యో నేను ఈరోజు ఖురాన్ చదవలేదే అన్న బాధ వస్తుంది ఎవరికైనా మనసులో? ఇవన్నీ ఏంటి? మన లోపాలు. ఇవన్నీ లోపాలు. ఖురాన్ పట్ల ఆసక్తి లేదు, నమాజుల పట్ల ఆసక్తి లేదు, ప్రోగ్రామ్స్ పట్ల ఆసక్తి లేదు. విద్య నేర్చుకోవడం. ఈ రోజులు అల్లాహ్ అనుగ్రహంతో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అరబ్బీ నేర్చుకోవడానికి, ఖురాన్ నేర్చుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఏ సౌకర్యం లేదని చెప్పగలుగుతారేమన్నా? నాకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, కానీ ఏంటి? ఇంట్రెస్ట్ లేదు. నేర్చుకోవాలి నా పైన అని, నా పైన కూడా బాధ్యత ఉంది అని ఆ విషయం తెలియదు. ఇదే మొబైల్ గంటలు గంటలు చూస్తాం, కానీ అదే మొబైల్ ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకోవచ్చు, ధార్మిక విషయాలు. అది లేదు. ఎందుకు లేదు? ఆ థాట్ అనేది లేదు, ఆలోచన అనేది లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఆ జ్ఞానం లేదు. అందుకోసం జీవితం ఎలా ఉంది, అలానే దూరం వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఈ విధంగా రమదాన్ కంటే ముందు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ చేయాలి. ముఖ్యంగా రెండు విషయాల నుండి మనం మన మనసును పవిత్రం చేసుకోవాలి. ఏంటది? షిర్కు నుండి. షిర్కు అన్ని రకాల నుండి కూడా. ఏంటి మేము ఇక్కడ షిర్క్ చేస్తున్నాం అనుకోదు. షిర్కులో రెండు రకాలు ఉన్నాయి. కనబడేది ఒకటి అగుపించే షిర్కు ఉంది. ఏది? వాళ్ళని ఆరాధించడం, వీళ్ళని ఆరాధించడం, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడ అది కొబ్బరి కొట్టడం, లేదా జిబా చేయడం, ఫలానా ఇవన్నీ ఉన్నాయి. డీటెయిల్స్కి వెళ్ళాను. అంటే షిర్క్ అనేది కనబడే షిర్క్ ఉంది. కనబడిన షిర్క్ ఒకటి ఉంది. ఏంటది? ఇక్కడ ఉంటుంది. అది ఏంటది? ప్రదర్శన బుద్ధి, రియాకారి, ఇతరుల మెప్పు కోసం చేసే పని. దాని గురించి కూడా మనం కాపాడుకోబడాలి. ఇఖ్లాస్ అనేది ఉండాలి మనకి. ఏ పని చేసినా కూడా ఆయన చూస్తున్నా లేదా, ఈయన చూస్తున్నా లేదా, ఆయనకు తెలిసిందా లేదా, ఈయన తెలిసిందా, నేనే చెప్తున్నా మరి ప్రోగ్రామ్, నేనే చెప్తున్నా ఆ పని, నేనే
ఈ తహతహ పేరు కోసం, ప్రాక్టుల కోసం, ఈ నలుగురికి తెలిసే కోసం ఇవన్నీ నౌజ్ బిల్లా లేకుండా ఉండాలి. ఇక రెండోది ఏంటి, షిర్క్ బిదాత్ ఖురాఫాత్ నుండి కాకుండా రెండోది ఏంటంటే మనస్సు కపటత్వం నుండి, మన మనస్సు కపటత్వం నుండి, ఆ తర్వాత అసూయ, దేశ, ఈర్ష, పగ ఇలాంటి ఒక రుగ్మతల నుండి కూడా మన మనస్సు అనేది పవిత్రం కావాలి. ఎవరి మనస్సుల్లో కూడా, మన మనస్సులో ఎక్దమ్ ఫ్రెష్ సాఫ్ ఉందా? మనస్సు చూసుకోండి ఒకసారి. మన మనస్సులో ఏ ఒక్కరి గురించి కూడా ఏది ఉండకూడదు. సుబ్హానల్లాహ్, మామూలు విషయం కాదు. అలా చేయాలి ఈ రంజాన్ రాకముందు. ఎందుకు ఇంత జాగ్రత్త? రమదాను మాసం ఏంటి మాసం? ఇది మామూలు విషయమా? మామూలునా? మిగతా మాసాల్లాగా ఒక వచ్చింది అదే 30 రోజులు కాదు. ఇది ప్రత్యేకమైనటువంటి మాసం. అది అవునా కదా? రమదాన్ మాసానికి ప్రత్యేకత ఉందా లేదా? విశిష్టత ఉందా లేదా? ఏంటి మామూలు విషయమా? అల్లాహ్ అజ్జ వ జల్ల సర్వ గ్రంథాలను అదే మాసంలో అవతరింపజేశాడు. అంతిమ దైవ ఖురాన్ కూడా రమదాన్ మాసం అవతరింపజేశాడు. ఇదే రమదాన్ మాసంలో ఏం జరగబోతుంది చెప్పండి? స్వర్గపు ద్వారాలు తెరబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, ఆకాశ ద్వారాలు తెరబడతాయి, కారుణ్య ద్వారాలు తెరబడతాయి. మరియు మనల్ని ఎవరైతే దుష్ప్రేరణకు గురై దుష్ట షయాతీన్లు ఇవన్నీ కూడా బంధించబడతాయి. అంతటి యొక్క మహోన్నత మాసం రాబోతుంది. ఆ మాసానికి రావడానికి ముందు మనం అదే ఒక స్థితిలో మనం పవిత్రమైన, నిర్మలమైన, పరిశుద్ధమైన మనస్సుతో ఆ ఒక మాసంలోకి వెళ్ళిపోవాలి. అర్థమవుతుంది? మామూలు విషయం కాదు ఇది. పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్మలమైనటువంటి మనస్సుతో మనం రమదాన్లోకి అడుగు పెట్టాలి. సుబ్హానల్లాహ్. అది మనకు ఈ రమదాన్ మాసం వస్తుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, చదువు చేసుకోవడం, నీళ్లు పెట్టడం, ఆ తర్వాత ఒక సమయం వస్తుంది, పంటను మనం కోస్తాం, పంటను మనం తీసుకొస్తాం, మనం దాన్ని ఉపయోగించుకోవడం. అలా రమదాను మాసం అనేది ఏంటి? పుణ్యాలను పొందే మాసం. అల్లా కారుణ్యాన్ని జుర్రుకునే మాసం. పుణ్యాలే పుణ్యాలే కదా, చాలా పుణ్యాలు. ఒక పుణ్యానికి 10, ఒక ఆచరణకు 10 పుణ్యాలు. ఆ 10 నుండి అల్లాహ్ తఆలా అంటాడు 700 రేట్లు నేను మీకు పుణ్యాన్ని ఇస్తాను ఒక్క పని చేస్తే, ఒక ఆచరణ చేస్తే. సుబ్హానల్లాహ్, మామూలు విషయం కాదు. అయితే అలాంటి మాసంలోకి వెళ్ళే ముందు మనిషి కూడా అలానే ఉండాలి. ఇప్పుడు ఉమ్రా హజ్ కోసం వెళ్తున్నారు, ఏర్పాటు చేసుకుంటారు లేదా? అట్లా వెళ్ళిపోతారా? హజరత్ మామూలు విషయం కాదు. ఏం దువా చేయాలి, ఎక్కడ ఉండాలి తెలుసుకోవాలి, ఇది బాధ్యత. అలానే మాసాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి కూడా పెరుగుతుంది. ఆ విధంగా మనము రమదాను మాసానికి ఆ విధంగా స్వాగతం పలకడం కొరకు ముందు మనలో ఉన్నటువంటి లోపాలు, షిర్క్ కానీ, బిదాత్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని మనం విషయాల తోబా చేసుకోవాలి, విడిచిపెట్టాలి. మన జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటిని నేను విడిచిపెట్టుకోవాలి. మీరు అనుకోవచ్చు ఏంటి ఇది, మనం ఈ రోజుల్లో కూడా మన గ్రామాల్లో మన ముస్లిమ్స్, మన మస్జిద్కి వచ్చేవాళ్ళు, మన జమాతులు, మన ఇష్టమాచారు కూడా ఇంటి ముందే ఉంటాయి, గుమ్మడికాయలు ఉంటాయి. ఇవి చెప్తుంటారు ఇంటోళ్ళు, వాళ్ళు చెప్తారు గుమ్మడికాయలు ఉన్నాయి, మిరపకాయలు ఉన్నాయి ఇంటి ముందు. చెట్లు పెడుతున్నారు ఈరోజు. ఏంటవి? రకరకాల చెట్లు వచ్చినాయి కదా, చెట్లను వేరే తీసుకుంటారు నౌజుబిల్లా. అవన్నీ అల్లా మన ప్రయోజనం కోసం ఇచ్చాడు. అరటికాయలు కానీ, గుమ్మడికాయలు కానీ, కొబ్బరికాయ కానీ, నిమ్మకాయ కానీ, మిరపకాయలు కానీ వండుకొని తినడానికి, అవి కూరగాయలు తినడానికి కాదు. చెప్పండి మీరే, దాంట్లో ఏముంటుంది? ఏమైనా ఉంటుందా? మహిమ ఉందా? లాగుతుందా? ఏమని? ఏది లాగదు. ఇది మన పూర్తి పిచ్చి విశ్వాసం, మూఢనమ్మకం. ఎన్ని ఉన్నాయి మన ఇంట్లో? బయటకు వెళ్తాను, చెట్టుగా రాగురా, కొంచెం ఆగురా అంటాడు. ఏమైంది? ఎందుకు వెళ్ళొద్దు, దుశ్శకును మనలో ఉంది, ఇప్పటికీ పోలేదు. ఉందా? పోలేదు. అచ్చా, వాడు వెళ్ళిపోయాడు, పోగానే స్కిప్ అయిపోయాడు. పండి చూసినారా? అర్థం చెప్పినా నువ్వు పోయినావు, పట్టావు. విశ్వాసం చూడు మనది. ఇవన్నీ మనకి ఇప్పుడు ఉన్నాయి. మనకి దుశ్శకునాలు ఉన్నాయి. అది ఏది పాప, అది చెట్లు, అది అల్లా పక్షులు ఇచ్చాడు. కాకచ్చి వాళ్తుంది, లేదా గుడ్ల కూడా చూగుతుంది, ఏదో చేస్తుంది. దానివల్ల కూడా నాకేదో అవుతుంది ఉందా లేదా? ఉంది. అది పొద్దున ఆన్ముఖం చూసినా నేను. ఏమవుతుంది ఈరోజు? ఇవన్నీ మనుషుని బట్టి, వస్తువుని బట్టి, వాని వల్ల నాకు ప్రభావం కలుగుతుంది అని నమ్ముతున్నాం. అంత కాకుండా నౌజుబిల్లా నక్షత్రాల వల్ల, గ్రహాల వల్ల, వాస్తు వల్ల, ఇవన్నీ కూడా నమ్మకాలు చేసలేమా మనం? వాస్తు అట ఏంటి? వాస్తు ఇది. ఇవన్నీ కోటి కొరకు కోటి విద్యల్లో విషయాలు. ఇవన్నీ అల్లాహ్ తఆలా ఏవైతే హరాం చేశాడో అందులోని విషయాలు ఇవన్నీ. బురుడి కొట్టి మోసం చేసి డబ్బులు వసూలు చేసడానికి వచ్చినటువంటి వాటిలో ఇవి. ఏమి లేదు వాస్తు. ఏముంది? అల్లాహ్ కోరుకున్నప్పుడే మంచి జరుగుతుంది, అల్లాహ్ కోరుకున్నప్పుడే చెడు జరుగుతుంది, అల్లాహ్ కోరుకున్నప్పుడే ప్రాణం ఇస్తుంది. ఏంటి?
మనం మంచి ఇల్లు ఫాస్ట్ కట్టుకుంటే ప్రాణం పోదా, అనారోగ్యం రాదా? చెప్పండి, చూడండి. ఇదంతా మూఢ విశ్వాసం. వీటికి దూరం చేసుకోవాలి. తౌహీద్ అంటే అదేంటి? అన్నిట్లో కష్టాలు, నష్టాల్లో, బాధల్లో అన్నిట్లో కూడా అల్లా పైన నేను విశ్వాసం, అల్లానే ఆరాధించాలి, అల్లా నా మేలు కొరకే చేశాడు, ఇలాంటి విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా మనం తోబా చేసుకోవాలి. ఇన్షాల్లా తోబా చేసుకోవాలి. మళ్ళీ ఏ ఒక్క సోదరుడు గురించి కూడా ఇసవంతు కూడా, అనువంతు కూడా, రవ్వంత కూడా మన మనస్సులో అసహ్యం ఉండద్దండి. ఇది మామూలు విషయం కాదు, గొప్ప విషయం, మరియు గొప్ప వాళ్ళ విషయం. ఇది గొప్ప విషయం, గొప్ప వాళ్ళ విషయం. ఇది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఆదర్శం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి గురించి కోపం ఉందా మనసులో? లేదు. వాడు తిడతాడు, వాడు ఉమ్మేస్తాడు, బురద చల్లుతాడు, కంపేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ప్రవక్త చిరునవ్వు చూసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వారికి తెలియదు నా స్థానం గురించి, తెలియదు, వారికి తెలియదు. ప్రవక్త గారి స్థానం వారికి తెలియదు, తెలుస్తారు ఉండేవాళ్ళు కాదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు అలా చేయలేదు. గొప్ప విషయం, గొప్ప విషయం ఇది. ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు, తమ్ముడు అన్న కంటే కొంచెం డెవలప్ అవుతున్నాడు, అన్న లేకపోతున్నాడు. వాడు చూసిన వాడు బాగా సంపాదిస్తున్నాడు, అటు బాగా వచ్చినానికి ఉంది, సొంత అన్నదమ్ముల్లో ఉంది. అన్న ఒక చిన్న పని చేసుకుంటున్నాడు, కొడుకేమో జాబుని బట్టి పోయి అల్లా బరకత్ ఇచ్చేవాడు. కానీ ఏంటి అది అనుకోడు. అక్కడ ఏమవుతుంది? ఈర్ష్యాదేశం వస్తుంది. ఒకే తల్లికి పుట్టినటువంటి అన్నదమ్ముళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళు, తమ్ముడు డెవలప్ అయితే అన్న ఇవ్వట్లేదు, అక్క డెవలప్ అయితే చెల్లెలు ఇవ్వట్లేదు. ఎక్కడున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం? మళ్ళీ నమాజులు చేస్తున్నాం. అవసరం ఇది అంటాం కదా, రెండు అంటారు కదా, ఆడ ఎన్ని నమాజులు చేసి ఉందా, వాడు మనసు సక్కలేదు అంటాడు. మనం అంటాం కదా, వాడు ఏం నమాజ్ చేసేవాడు, వాడు మనసు సక్కలేదాడు, నాశనం అవుతాడు. అందుకోసం ఇస్లాం అదే చెప్తున్నాడు. అందుకనే రెండు సరి చేసుకోండి. నువ్వు చేసే నమాజులో కూడా చేతి చూసిన నమాజు ఉన్నది, గడ్డ ఉంది, అది ఉంది, వాడు అన్ని ఊతలు ఇష్టం వాళ్ళ. కానీ వాడు చెల్లెని మంచిగా చూసుకోడు, వాడు అమ్మని మంచిగా చూసుకోడు, వాడు దబాయిస్తాడు, వడ్డీ తింటాడు అంటలేమో మనం అంటాం. ఒకరిని నౌజుబిల్లా ఆ మాట రాని. స్ట్రిక్ట్ ఉండాలి. ఇస్లాం అంటే ఆరాధనలే కాదు, ఆచరణలో కూడా ఉంటాను నేను. ఇస్లాం అదే చెప్తుంది. అల్లాహ్ హక్కులు ఉన్నాయి, ఇస్లాం హక్కులు రెండు ఉన్నాయి. దాసుల హక్కులు ఉన్నాయి, అల్లాహ్ హక్కులు ఉన్నాయి. షిర్క్ అనేది అల్లాహ్ హక్కు, ముషాహిన్ అల్లాహ్ ఇదే చెప్పాడనండి ఇందులో. రెండవ విషయంలో రమదాన్ కంటే ముందు ఈ షిర్క్, అల్లాహ్ హక్కుల నుండి దాస హక్కు రెండింటి కూడా మనం పరిశుద్ధం కావాలి. సుబ్హానల్లాహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలానే మనకి ఇస్తిమాలు చెప్తూ ఉంటే, దర్శిస్తూ ఉంటే ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి కాసేపు కూర్చున్నాడు, విన్నాడు, వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు? అతడు స్వర్గస్థుడు అన్నారు. 3 రోజులు జరిగింది. మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ హదీస్ కూడా. 3 సార్లు చెల్లిపోయిన తర్వాత ప్రవక్త గారు అతను స్వర్గస్థుడు అన్న తర్వాత సహాబాలకి ఎప్పుడైనా కూడా స్వర్గం ఎలా పొందాలి, స్వర్గానికి ఎలా చేరాలి, అలాంటి కార్యాలు ఏం చేయాలి అనే తపన ఉంటుంది, అంతే తప్పించి డబ్బు గురించి ఏ మాత్రం ఉండదు. ఆ మాట వినగానే అసలు అతనిలో ఏదో క్వాలిటీ ఉంది, ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైనటువంటి అమల్ ఆచరణ బట్టి ప్రవక్త గారు అతనికి స్వర్గస్థుడు అని చెప్పడం జరిగిందని చెప్పేసి ఒక సహాబీ గారు ఏం చేస్తారు, ఏమండి మా నాన్నగారితో చిన్న గొడవ అయింది, కాస్త నాకు షెల్టర్ ఇస్తారా, మీ ఇంట్లో ఉండనిస్తారా అని చెప్పేసి చిన్నగా అబద్ధం చెప్పేసి ఇంట్లో దూరిపోయాడు. ఎందుకోసం అతడు ఏం సంపాదిస్తున్నాడు, ఎవరితో కలుస్తున్నాడు, దీనికోసం కూపిలాయడానిగా కాదు. ప్రవక్త స్వర్గస్థుడు 3 రోజులు అన్నాడు. ఇతనిలో ఏదో ఆచరణ ఉంది, చూడాలి, అబ్జర్వ్ చేయాలి అని 3 రోజులు ఉన్నాడు. రాత్రి పగలు చూశాడు. కానీ అతను చూసింది ఏంటంటే సాధారణంగా మిగతా సహాబాలు తహజ్జుద్ చేసేవారు, ఫరాయి చేసేవారు, జిక్ర్ చేసేవారు, సదకా ఖైరా చేసేవారు, అన్నీ చేసేవి ఇతరులు ఉన్నాయి. డిఫరెంట్ ఏదీ లేదు, మేము చేసేవి ఉన్నాయి. అప్పుడు ఇక అడగలేక చెప్పేస్తాడు, చూడండి మా నాన్నతో గొడవ అదేం లేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీ గురించి స్వర్గం శుభవార్త ఇచ్చారు, స్వర్గస్థుడు అనే శుభవార్త ఇచ్చాడు, దాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడ మీతో ఉన్నాను అని చెప్పిన తర్వాత అప్పుడేమంటారంటే, బహుశా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాలో ఉన్న గుణాన్ని బట్టి చెప్పవచ్చు, బహుశా అని అంటాడు ఆయన కూడా. ఇదే అని చెప్పడం ఖచ్చితంగా. చూడండి, బహుశా అది కావచ్చు. ఏంటది? నేను నిద్రించేటప్పుడు నా మనస్సును పవిత్రం చేసుకొని నేను పడుకుని నిద్రిస్తాను. నా మనస్సులో ఏ ఒక్క ముస్లిం, ఏ ఒక్క సోదరు గురించి కూడా ఏ మాత్రం అసూయ అనేది నా మనస్సులో ఉండదండి. వాడు ఇలా నా మాట నడుస్తుందా, నేను ఇలా ఎదురుగా ఉన్నాడు, సలహా చూకుంటే వాడు అరే వాడు మా తమ్ముడు ఏంది ఇలా 2 రోజులు కలిసి ఫోన్ చేస్తలేడు, అరే మా కాలేజీ 2 రోజులైనా ఫోన్, ఇవన్నీ లేదండి. మన మనస్సులు ఇవే ఉన్నాయి, ఇవే టెన్షన్లు, ఇవే బాధ. పవిత్రం అంటే ఎవరి గురించి కూడా ఏది ఉండదు. మామూలు విషయం చెప్పండి, ఎంత బలహీనంగా మనం ఈరోజు తయారమంటే సలాం చేయకపోయినా. మీకు విషయం తెలుసా, వింటే అసలు ఎక్కడున్న సమాజం తెలియదు. చిత్తూరు జిల్లాలో పీలేరు అని ఊరుంది, మా అన్నయ్యకి తెలుసా విషయం. పీలేరు, ఆ పీలేరులో ముతవల్లికు ఇమాం సాబు రోజు సలాం చేసేవాడు, ఒక్కరోజు సలాం చేయలేదని తీసేసింది.
ఏ కారణం లేదు, ఒక్కటే కారణం. యాక్సిడెంట్, ఆయన పాపం బిజీ ఉంటాడు కదా భయ్య, మనిషి పాపం వెళ్ళిపోయాడు ఇంటికి. కరీకుని సలాం నకరాం ఫోన్ చేసి చెప్పాడు, నువ్వు రేపటి రావుతున్నా మా సోహలా రావద్దని చెప్పాడు. తర్వాత ఏంటంటే మళ్ళీ 2 నెలల తర్వాత చెప్తున్నాడు, ఉస్దీన్ మేరకు సలాం నకరాం. ఏమండి సలాం చేయకపోవడం వల్ల కథం అంత ఉన్నాం. ఇంకో మసీదులో వడ్డీ గురించి ముల్సాబ్ చెప్పండి తీసేసారు. వడ్డీ గురించి ముల్సాబ్ చెప్పిండు స్టేజ్ ఎక్కి, ఇక్కడ వడ్డీలు హరాం, నువ్వు హరాం చల్, ఇక్కడికి వచ్చి మా గురించి చెప్తావు. మేము ఏం కోరుకుంటావు అది చెప్పాలి నువ్వు, అంతేగాని నువ్వేం కోరుకుంటావు చెప్పుడు కాదు. అడు దొరుకుతుంది ఈరోజు. ఇక నేను డీటెయిల్గా వేస్తే చాలా దారుణాలు ఉన్నాయి మన దాంట్లో. హౌస్ బిల్ నాకు రాఫే బైక్ పడదు, నాకు ఆ బైక్ పడదు, ఇద్దరం ఆయన ఆ పార్టీలో నేను ఈ పార్టీలో ఉన్నా. అది ఎక్కడికి వెళ్తుంది? పార్టీకి వెళ్తుంది, జమాత్లకు వెళ్తుంది, ఇంటికి వెళ్తుంది, సమాజానికి వెళ్తుంది, దేశాలకు వెళ్తుంది. వెళ్తుందా లేదా? అస్తగ్ఫిరుల్లాహ్. ఏది చిన్న నా తప్పు అది, అతనికి నాకు పడదు, ఏదో విషయం వచ్చాను. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తాను నేను, అంటారు కదా గోడుతో పోయేదాన్ని కొండలు తెలుసుకొని దానివల్ల ధర్మానికి నష్టం చేస్తున్నాం ఈరోజు. నువ్వు ఫోన్ చేస్తావు సార్, పిల్లలకు క్లాసులు లేవు. మన పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎంతమంది చూడండి, మన పిల్లలు యువకులు ఎక్కడున్నారు? యువత ఎక్కడుంది ఈరోజు? యువకులకు క్లాసులు పెట్టాలి, వాళ్ళకి తెలియదు. క్లాసులు తెలియాలి, లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమా అర్థం తెలియాలి వాళ్ళకి. వజూ ఏంటి, గుస్సులు ఏంటి, ఇవన్నీ తెలియాలి కదా. క్లాసులు పెట్టండి అంటే ముల్సాబ్ హమారే మసాయిల్ హే, ఏమంటారు, మా మస్జిద్లో మసాయిలు ఉన్నాయట. थोड़ा मसाइल है, थोड़ा प्रॉब्लम्स है, थोड़ा इलेक्शंस है, थोड़ा होने दो जरा. నీ మసాయిలకు, నీ ఇఖ్తిలాఫ్కు, ధర్మానికి, క్లాసులకు సంబంధం ఏంటి నాకు చెప్పండి. ఏముంది? కుల్లా చెప్తున్నారు. మాకు ఎంతగా అంటే లాక్డౌన్ నుండి మారాలి కదా మనం. పూర్తి ప్రపంచాన్ని వణికిచ్చింది అల్లాహ్ అజ్జ వజల్ల, దాంతో భయపడాలి కదా. ఇంకా మరింత మనం నౌజుబిల్లాహ్ పాపాలకు కోల్పోతున్నాం. అప్పటికన్నా క్లాసులు లేదా కూర్చోవడం ఇష్టమాలంటే కూర్చునేవారు, చేసేవారు, పెట్టేవాళ్ళు. ఇప్పుడు మరి తెగిస్తున్నారు, నౌజుబిల్లాహ్ చెడులు పోతున్నారు అన్నట్టు. అల్లా శిక్షలు చూస్తున్నారు వైపు, కానీ మారట్లా, బుద్ధి తెచ్చుకోవట్లా, తలపై తెచ్చుకోవట్లా. అక్కడ జరుగుతుందట, ఇక్కడ జరుగుతుందట, వాడి జరిగిందట, వీడి జరిగిందట, అక్కడికే ఉన్నాడు. కానీ నాకు నీకు జరిగేంత వరకు కూడా కావాలి నౌజుబిల్లాహ్. ఆ సమయం రాకముందే కదా మనం మారాల్సింది. అల్లాహు అక్బర్. అందుకోసమే మనలో రావాలి, నాలో రావాలి. నేను ముస్లింను కలిమా చదివాను, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కలిమా చదివాను. ఆ అల్లాహకు మెచ్చే పనులు, ఆ ప్రవక్త నాకు ఏ విధానం చెప్పాడో ఆ విధానంలో నేను ఉండాలి. ఆ విధానంలో నేను ఉన్నానా అదే నువ్వు చెక్ చేసుకోవాలి. అది నీ మార్గం, ఇంకే మార్గాలు అటు ఇటు చూడాల్సిన అవసరం లేదు. ఒకటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, వీటికి కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి ఇన్షాల్లాహ్. కాబట్టి రమజాన్ కంటే ముందు ఇన్షాల్లాహ్ స్వచ్ఛమైన తోబా చేసుకోవాలి, నిర్మలమైన తోబా. అల్లా నా జీవితం అంతా తప్పు జరిగిపోయాను, ఈ రమజాన్ టర్నింగ్ పాయింట్, ఎలా నా జీవితం కొత్త మలుపు తిప్పాలి. ఏంటది? మంచిలో, విశ్వాసంలో, ఏకత్వంలో, ప్రతి దాంట్లో కూడా ఎలా నాకు చాలా పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని ఇవ్వాలని మనం అల్లాహ్తో దువా చేసి మారాలి ఇన్షాల్లాహ్ అజీజ్. ఇన్షాల్లాహ్. ఇంకొక ఉదాహరణ ప్రవక్త ఏం చెప్పారంటే సహాబాలు, మనకు అస్లాఫ్లో, వర్షం కురవడానికి ముందు ఏం జరుగుతుంది చెప్పండి? వర్షం కురవడానికి ముందు చల్లటి పిల్లగాళ్ళు వస్తాయా? ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఆ తర్వాత మేఘాలన్నీ మేఘావృతం అవుతాయి, తెల్లగా ఉంటాయి. ఆ తర్వాత ఏమవుతుంది? వర్షం కురుస్తుంది. అంతేనా? అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగిందన్నట్టు. ఎలాగైతే చల్లటి గాళ్ళు వస్తాయో, మేఘాలు వస్తాయో, అలా నీవు ఏమి ఏర్పాటు చేసుకుంటావు రంజాన్ కొరకు చెప్పండి. ఎవరెవరు ఏం ఆలోచించారు? ఇప్పుడు రంజాన్ వస్తుంది కానీ ఆలోచన, రంజాన్కు వస్తే సున్నాలు వేయించాలి, టీవీ మస్జిద్ గురించి, లేదా మస్జిద్ గురించి ఆలోచించారు. మనం ఏం చేయాలి? పిల్లగాళ్ళకు బట్టలు తీసుకోవాలి, మామిడ కట్ తీసుకోవాలి, ఇవి ఆలోచనలు తప్పించి ఇంకేమున్నాయి? రేపు మస్జిద్ కమిటీ వాళ్ళకి ఏర్పాట్లు ఉంటాయి. మస్జిద్కి ఇమాం పెట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. మనకేముంది? పూరాళ్ళకి బట్టలు తీసుకోవాలి, పిల్లలకు బట్టలు తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. ఇంకా చెప్పండి, ఇంకా మించి ఉన్నాయా? వాస్తవం చెప్పండి, ఇంకున్నాయి ఏమైనా? ఇంకేమున్నాయి? రోజా ఉండాలి, ఆలోచిస్తారు అల్హమ్దులిల్లాహ్, రోజా ఉండాలి, అది ఉండాలి. అయితే వీటికంటే అదే చెప్తున్నాను, మనం ఈ ఆధ్యాత్మికంగా రావాలి. రోజాలు ఉంటున్నాం, తరావీ నమాజులు ఉండాలి, రోజాలు ఉండాలి, ఖురాన్ చదవాలి, దాన ధర్మాలు చేయాలి, బంధువులను చూసుకోవాలి. ఇలాంటివి ప్లానింగ్ అనేది ఉండాలి. నేను అదంటున్నా. అచ్చా, పోయిన రంజాన్లో మీకు ఖురాన్ చదవ రాలేదు, మీకు ఖురాన్ రాదు, అరబీ రాదు, ఎంతమందికి రాదు? మీ అద్దిగా రాదు. ఈ రంజాన్ నేర్చుకున్నాను అనుకున్నారు ఎవరైనా? లేదు.
చలో నాకు చదవలేదు, కనీసం ఒక్కసారి నేను పూర్తి ఖురాన్ కనీసం వినాలే అనుకున్న వాళ్ళు ఎవరైనా? లేదు. ఒక్కొక్కసారి నేను నా దాకా చదువుకుని కళ్ళుతో ఇంటికి పోతాను, ఈసారి మొత్తం చేయాలి అనుకున్నావు అట్లా అంటాను కూడా. నేను పోయినసారి 3 తాకరాతులు ఉన్న 2 డుమా పడుకుందా మంచిగా, ఇది వచ్చి కనీసం ఈరోజు మొత్తం చూసుకోవాలి. నేను చెప్పేది అర్థమైందా మీకు? ఇన్షాల్లా మనం ఇందులోకి రావాలి. సహాబాలు షాబాన్ రమదాన్ మొత్తం వాళ్ళ కార్యక్రమాలు ఏముండవు. మన సహాబాలది ఈమాన్ అలా ఉండేది వాళ్ళకి. రమదాన్ వస్తుంది కాబట్టి పుణ్యాలే పుణ్యాలు, మామూలు విషయం కాదు. రమదాన్ పొందడం అంటే మనల్ని మనం క్షమింపజేసుకోవడం. అల్లాహ్ అజ్జ వజల్ల మగ్ఫిరత్ అన్నాడు, పశ్చాత్తాపం, పాప రహితులం అవడం కొరకు అల్లాహ్ ఇచ్చినటువంటి గొప్ప అవకాశమే రమదాన్. మనం ఎన్ని కుప్పలుగా చేసుకున్న పాపాలన్నీ కూడా అవన్నీ డిలీట్, ఎరైజ్, మొత్తం అల్లాహ్ మాఫ్ చేయాలి, మొత్తం తీసేస్తాడు. మనకు వాటి చిహ్నాలు కూడా లేకుండా మాఫ్ చేయడం. అలాంటి ఒక ఆఫర్ అల్లాహ్ అజ్జ వజల్ల రమదాన్ రూపంలో తీసుకురాబోతున్నాడు. దాని గురించినటువంటి ఒక భయం మనలో ఉండాలి, సంతోషం ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ఇన్షాల్లా వింటున్నారా? రమదాన్లోని ఉపవాసాల కంటే మించి, ఉపవాసానికి మించినటువంటి ఒక గొప్ప ఆచరణ లేదు. రమదానుకు సంబంధించి, ఉపవాసానికి సంబంధించి 4 హదీసులు చెప్పి నేను ముగిస్తాను ఇన్షాల్లా. ఉపవాసాన్ని మించిన ఆరాధన లేదు నమాజ్ తర్వాత. దేని మించి? ఉపవాసాన్ని మించి. తక్కువ భయం అనేది మనకు ఏ మాసంలో కలుగుతుంది? టీవీలని బంద్, కొన్ని సీరియల్ సినిమాలకు బంద్. ఇక్కడ ఏ మాసంలో ఉంటాం మనం? రంజాన్ మాసం. ఎందుకు? ఉపవాసం ఉన్నాం కాబట్టి. యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. రమదాను మాసంలోనే మనలో తక్వా అనేది వస్తుంది, భయం అనేది కాస్తైనా వస్తుంది. వారి యొక్క ఈమాను బట్టి విశ్వాసం తక్కువ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఎంత ఈమాన్ ఉందో ఆ ఈమాన్ని బట్టి వారి తక్కువ అనేది హై అవుతుంది, పెరుగుతుంది. రమదాన్లోనే పెరుగుతుంది. అల్లాహ్ తాలా నమాజ్ గురించి అన్నారు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నమాజ్ అనేది మనల్ని చెడు పనులు, నీతి బాహ్యమైన పనుల నుండి ఆపుతుంది అని. జరుగుతుందా? అది జరుగుతుందా? అంటే నేను నమాజ్ చేస్తున్నాను, నమాజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏ చెడు పని చేయట్లేదు, అలా అవుతుందా నా జీవితంలో? లేదు. నమాజ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడ పడిపోతాను. ఇక నేను చెప్పాను డీటెయిల్స్. అబద్ధాలు చెప్పుకుంటాం, వాళ్ళ గురించి చెప్పుకుంటాం, వీరి గురించి చెప్పుకుంటున్నాం. అంటే నమాజ్ చేసి మళ్ళీ తప్పు చేస్తున్నాం. ఎందుకు జరుగుతుంది అలా? అక్కడ నమాజ్ క్వాలిటీ వల్ల లేదు. నమాజ్ ఖుషూ ఖుదు, వినయ వినమ్రత అనేది లేదు. ఖుషూ ఖుదు అంటారు దాన్ని. ఖుషూ ఖుదు అంటే వినయ వినమ్రత. అల్లాహు అక్బర్ అనగానే తక్బీరే తహ్రీమా అంటారు. ఎందుకు? తక్బీరే తహ్రీమా తెలుసా? తక్బీరే తహ్రీమా, అల్లాహు అక్బర్ అంటాం కదా, దాన్ని ఏమంటారు? తక్బీరే తహ్రీమా అంటారు. తహ్రీమా అంటే హరాం చేస్తుంది. అది ఏం హరాం చేస్తుంది? నమాజ్ కంటే ముందు ఏవైతే హలాలో నమాజులో అవన్నీ హరామా లేదా? అల్లాహు అక్బర్ తర్వాత దిక్కు చూడొచ్చు అటు ఇటు. ఎందుకు హరాం? ఎందుకు? నువ్వు ఎక్కడున్నావు? నమాజ్లో ఉన్నావు. నమాజ్లో ఉన్నావు అంటే నమాజ్లో ఉన్నప్పుడు నీకు ఆలోచనలు, ప్రపంచ ఆశలు ఉండకూడదు, ఆలోచనలు ఉండకూడదు. అల్లాహ్ కొరకు ఉండాలి నువ్వు. అయితే ఇక్కడ అల్లాహ్ తఆలా ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఈ నమాజ్, రోజాల వల్ల, ఉపవాసాల వల్ల నీలో తక్వా అనేది పెరుగుతుంది. తక్వా అనేది పెరుగుతుంది. రెండవది, అబూ ఉమామా బాహిలి రదియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వచ్చి ప్రశ్నిస్తారు, ఓ ప్రవక్త, నాకు ఒక ఆచరణ, సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక ఆచరణ గురించి తెలియచేయండి, దానివల్ల నాకు లాభాలు కలగాలి, ఉపయోగాలు, లాభాలు, ప్రయోజనాలు కలగాలి, అలాంటి ఒక ఆచరణ నాకు తెలియచేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమంటారు? అలైక బిస్సౌమ్ ఫఇన్నహు లా మిస్ల లహ్. ఏమంటారు? నువ్వు ఉపవాసం పాటించు. ఉపవాసం పాటించడం వల్ల నీకు ఆ మేళ్ళు వస్తాయి, దానిలాంటి ఒక ఆచరణ లేదు. చూడండి, మన స్త్రీమూర్తులు, వారికి ఖజా అనేది నమాజ్ లేదు. అర్థమైందా మీకు? స్త్రీమూర్తులకు ఏవైతే నెలసరి వారికి వస్తుందో దాంట్లో నమాజులు పోతాయి, మళ్ళీ నమాజులు చూడలేదు, కానీ ఉపవాసాలు ఉంది. ఎందుకు? ఉపవాసం అలాంటిది. మూడోది, మిగతా ఆచరణలు ఏవైతే ఉన్నాయో అవి మన కొరకు. అస్సౌము లీ ఫఅనా అజ్జీ బిహి. ప్రవక్త సల్లల్లాహు అల్లాహ్ తఆలా అంటున్నారు, దాసుడు ఉపవాసం నా కొరకు పెడతాడు, నా కోసం ఉపవాసం ఉంటాడు, నేను అతనికి పుణ్యాన్ని ఇస్తాను.
ఆరాధనలో కేవలం ఉపవాసం ఒక్కటే ఉంది, దానికి స్వయంగా అల్లా అజ్జవజల్ల ప్రతిఫలాన్ని ఇస్తాడు, అజర్ను అల్లా తల ఖుద్గా ఇస్తాడు. సుబ్హానల్లాహ్, మామూలు విషయమా అంటున్నారా? కాబట్టి ఇలా ఈ యొక్క ఉపవాసానికి చాలా ఉన్నాయి. ఇది అస్సియాము జున్నతున్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఈ యొక్క సౌమ్ ఉపవాసం అనేది కవచం లాంటిది. ఏ విధంగానైతే యుద్ధంలో చేసేవాడు డిఫెన్స్ కొరకు ఒక కవచాన్ని పెట్టుకుంటాడో అలా ఇది నరకం నుండి కాపాడే కవచం, నరకం నుండి కాపాడే కవచం, పాపాల నుండి నరకం నుండి కాపాడే కవచము అస్సౌమ్ ఉపవాసము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్ చెప్పారు, అస్సియాము జున్నతున్ వహిస్నున్ వహసీనున్ మినన్నార్, ఇది ఒక రక్షణ, ఒక కోట, నరకం నుండి అగ్ని నుండి మిమ్మల్ని కాపాడేది. ఈ రోజుల్లో వాటర్ ప్రూఫ్ ఉన్నారు, మీరు వాటర్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ ఉన్నారు, అలాంటిది హెల్త్ ప్రూఫ్ ఉందా అగ్ని నుండి కాపాడేది? సౌమ్. ఏంటది? రోజా, ఉపవాసం. ఉపవాసం పాటించడం అంటే మనం ఏంటది? నరకం ప్రూఫ్, నరకం నుండి కాపాడే కవచాన్ని ధరించాం, అలాంటి ఒక రక్షణ కోటను మనం ఏర్పాటు చేసుకున్నాం. సుబ్హానల్లాహ్, అంత గొప్ప విషయం ఉంది. అల్హమ్దులిల్లాహ్. ఇక ఇదే ఉపవాసం అల్హమ్దులిల్లాహ్ మనల్ని ఏం చేస్తుంది? స్వర్గములో ఉన్న 8 దర్వాజల్లో, ద్వారాల్లో ఒక ద్వారం పేరు అర్రయ్యాన్. ద్వారం పేరేంటి? రయ్యాన్. ఆ ద్వారము గుండా ఉపవాసులు మాత్రమే వెళ్తారు, ఇంకెవ్వరు వెళ్ళలేరు. అంటే ఉపవాసం పాటించేవారు కొరకు స్వర్గంలో ఒక ప్రత్యేకమైనటువంటి ద్వారం ఉంది, ఆ ద్వారం గుండా ఉపవాస దీక్షకులు వెళ్తారు, ఇంకెవ్వరు అందులో వెళ్ళలేరు. తెరుచుకుంది అంటే ఉపవాసుల కొరకు, ఇక మూసివేయబడింది అంటే ఇంకెవరు వెళ్ళలేరు. కాబట్టి ఉపవాసానికి ఇంత గొప్పత ఉంది. రమదాన్ కూడా గొప్ప విశిష్టత ఉంది. కాబట్టి ఇన్షాల్లా దాని రాకముందు ఇన్షాల్లా ముందు మనం ఇవన్నిటిని వదిలిపెట్టి ఇన్షాల్లా ఒక కొత్త జీవితం, అల్లాహకు మెచ్చే జీవితం, ఇస్లాంకులో పూర్తిగా మనం ప్రవేశిస్తూ ఇన్షాల్లా సంపూర్ణమైనటువంటి ఒక జీవితాన్ని గడిపే విధంగా మీరు ఆలోచన చేయండి. ఆ విధంగా అల్లాహతో తౌబా, ఇఖ్లాస్తో, లిల్లాహియత్తో, నిర్మలంగా స్వచ్ఛమైనటువంటి తౌబా చేస్తూ ఇన్షాల్లా వల్ల గతం నేను జరిగిన పాపాలన్నిటిని కూడా తుడిచిపెట్టేసి ఇన్షాల్లా రమదాన్లో నాకు అన్ని సత్కారాలు చేసేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించి నీ ఉత్తమ ప్రియదాసుల్లో అల్లా నన్ను చేర్చు, అలాంటి గుణాల్ని, అలాంటి అలవాట్లు నాకు నిలవేర్చు అని మనము ఇన్షాల్లా దువా చేస్తూ ఇక్కడ నుండి రావాలి. ఇన్షాల్లా మార్పు అనేది ఇక్కడ నుండి నుంచి వచ్చింది అనుకో, ఇన్షాల్లా అల్లాహ్ అజ్జ వజల్ తప్పకుండా ఇస్తారు. అల్లాహ్ ఒక వాదా అది, నువ్వు కోరితే నీకు ఇచ్చేస్తాను, నువ్వు కోరుకుంటే అల్లాహ్ తల మార్చాడు. కాబట్టి ఇన్షాల్లా నిర్మల మనసు మార్చాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇక్కడ ఎంతమంది వచ్చామో నేనేమని చెప్పాను వల్ల వీటన్నిటినీ వల్ల ఆచరణలో పెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. వల్ల మాకు చాలా ఈ అజ్ఞానం వల్ల లేదా ఏమరపాటు వల్ల ఎన్నో పాపాలు చేశాము, ఇస్లాంకు దూరంగా నమాజులు వదిలిపెట్టాము. ఎలా వీటన్నింటిని కార్యంతో మాకు క్షమించు. మా అందరిపైన కరుణ చూపి ఈరోజు ఎంతమంది సవేశమయ్యాము వీరందరికీ కూడా వల్ల రమదాన్ రాకముందే మా మనస్సుల్ని పవిత్రం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు. మా మనస్సుల్ని పవిత్రం చేయి. మనస్సుల వల్ల ఇస్లాం పట్ల, నమాజ్ పట్ల, మరి ప్రవక్తలకు సున్నత్ పట్ల ప్రేమను, వాటి యొక్క అభిమానాన్ని మాకు పెంపొందించి రమదాను మాసాన్ని మాకు అనుగ్రహించు. వల్ల రమదాను మాసంలో అన్ని పుణ్యాలు, అన్ని ఆరాధనలు చేసి వల్ల మా పాపాలన్నీ మన్నించి నువ్వేది వాగ్దానం చేశావో రయ్యాన్ ద్వారం గుండా మా అందరికీ స్వర్గ ప్రవేశాన్ని ప్రవేశింపజేయి. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వసలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.